విధుల్లో అప్రమత్తత అవసరం. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికల విధులను నిర్వహించేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలు, జోనల్ అధికారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలోని మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఎన్నికల విధులను ఎన్నిసార్లు నిర్వహించినప్పటికీ ఏమాత్రం అలసత్వం చూపించకూడదు అన్నారు. ఎప్పటికప్పుడు నిబంధనలు మారుతూ ఉంటాయని, కొత్త ఆదేశాలు వస్తూ ఉంటాయని, వాటన్నింటినీ చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని, సొంత నిర్ణయాలు పనికిరావని స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగే ఎన్నికలకు, ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలకు మధ్య కొన్ని తేడాలు ఉంటాయని, వీటిని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి తీసుకునే దగ్గర నుంచి ఓటింగ్ పూర్తి చేసి తిరిగి అప్పగించే వరకు కూడా పాటించాల్సిన నిబంధనలు, నింపాల్సిన పత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించినటువంటి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా, రీపోలింగ్కు అవకాశం ఇవ్వకుండా పోలింగ్ను పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. పెద్ద కవర్లో ప్యాక్ చేసేయండి. అలాగే నాన్ స్టాట్యుటరీ, ఇక్కడ స్టాట్యుటరీ అంటే ఓన్లీ బ్యాలెట్ పేపర్ రిలేటెడ్గా వస్తాయండి. నాన్ స్టాట్యుటరీ అసలు ఉండదు. అది ఇట్లాంటి ఎలక్షన్లో చాలా తక్కువ వస్తాయి, ఉండవు కూడా. అట్లాంటి నీల్ రిపోర్ట్ ముందే పెట్టేయండి కవర్లో. పెట్టకపోతే ఓకే, అలాగే బకాయి నుంచి ఇట్లాంటి అన్నింటి కూడా నీల్ రిపోర్ట్ పెట్టేసి రెడీ చేసుకోండి ముందు రోజు. వీటితో పాటు బ్యాలెట్ పేపర్ ఉంటుంది. బ్యాలెట్ పేపర్ మీద డిస్ట్రిబ్యూషన్ మార్కు పైన కౌంటర్ ఫైల్ మీద, కింద బ్యాలెట్ పేపర్ మీద కూడా పెట్టాలి. అది ముందు రోజే చేసుకోండి, మనం ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై చేసుకున్నవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకున్నప్పుడు, లేదా ఏమైనా డెఫిషియన్స్ ఉంటే చెప్పి వెరిఫై చేస్తాం. వెరిఫై చేసుకొని ముందుకెళ్ళినప్పుడు మీ పోలింగ్ స్టేషన్ రీచ్ అవుతారు. రీచ్ అయిన వెంటనే ముందు మీరు ఇన్ అండ్ అరౌండ్ పోలింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అలాగే ఎంసీసీ వైర్ తీసేయాలి. అలాగే ఏమైనా కుకింగ్ ఐటమ్స్ కానీ అదర్ మెటీరియల్ కొంచెం మన రిమూవ్ చేసేసే పరిస్థితి, అంటే బయట లూజ్గా ఉన్న రాడ్స్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పొరపాటున ఏదైనా చేయడానికి అవకాశం. అరౌండ్ వచ్చేసరికి ప్రైవేట్ బిల్డింగ్ అయితే 200 మీటర్ల వరకు ఎంసీసీ వైర్లెస్ లేకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పిన వచ్చిన వాళ్ళకి స్లిప్లు అందించడానికి కానీ, ఇతర ప్రచారం కోసం కానీ టెంట్స్ చేస్తాం. ఒకవేళ లైటింగ్ లేకపోతే లైటింగ్ కూడా అరేంజ్ చేసుకొని కంపార్ట్మెంట్ని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పోలింగ్ 8 గంటలకల్లా పోలింగ్ స్టార్ట్ చేయటం. ఇది ప్రాసెస్ అండి, హోల్ డే ప్రాసెస్. అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పోలింగ్ ఆఫీసర్ 1, 2, 3 వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి ఆల్రెడీ అసైన్ చేస్తాము. అది ఏంటంటే వాళ్ళ డ్యూటీస్ అని ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వాళ్ళ డ్యూటీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎక్కడైనా పీఓకి ప్రాబ్లం వచ్చినట్లయితే, ఒక డౌట్ వస్తే వాటర్ మీద, ఆయనేమో ఆ వాటర్ని ఆపి దాన్ని ఎంక్వైరీ చేసే అవకాశం, ఎంక్వైరీ చేసే అధికారం పీఓకి ఉందండి. ఆయన జెన్యూనిటీని పరీక్షించవచ్చు. అలాగే ఏజెంట్ ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చండి వాటర్ తాలూకా జెన్యూనిటీ మీద. అంటే ఇది ఛాలెంజ్ వాటి దగ్గర చెప్తాను. సపోజ్ ఏజెంట్లు ఎవరుంటారండి, మ్యాక్సిమము ఆ పరిసరాల్లో తెలిసిన ముఖం, అంటే ఇప్పుడు టీచర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మేబీ టీచర్స్ని వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓటర్ని ఐడెంటిఫై చేసే విధంగా ఉండే వాళ్ళని వేసుకుంటాం ఏజెంట్గా. వాళ్ళని అపాయింట్ చేయాలి కూడా. అంటే మన గైడ్లైన్స్ ప్రకారం లోకల్గా ఉండేవాళ్ళు, ఫెమిలియర్ అయిన వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళ పార్టీతో ప్రత్యక్ష సంబంధం ఉండకూడదు. అంటే వాళ్ళ పార్టీలో బాగా ఎవరి మెంబర్స్ కానీ అట్లాంటివి కానీ అవ్వకూడదు. అంతేనా? ఓటర్ని నువ్వు ఈ నేమ్ ఇది కాదు, నువ్వు ఇది కాదు అని ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్ చేసే ప్రొసీజర్ ఒకటి ఉందండి. ₹2 ఛాలెంజ్ ఫీ కట్టి ఛాలెంజ్ చేయొచ్చు. ఒకవేళ ఛాలెంజ్ ఓకే అనుకుంటే ఆ ₹2 ఆయనకి తిరిగి ఇచ్చేస్తాము. ఎవరైతే ఆ ఓటర్ ఉన్నారో ఆయన వెనక పంపించేస్తాము. ఒకవేళ ఛాలెంజ్ దిగిపోయినట్లయితే, ఫుడ్ ఫైల్ అయినట్లయితే ఆయన ₹2 తిరిగి ఇవ్వము. దాన్ని
క్లోజ్ చేస్తాం, ఫుడ్ ఫైండ్ అని క్లోజ్ చేస్తాం. ఆ ఛాలెంజ్ కంటిన్యూ అవుతుంటుందండి. ఇది పోల్ డే యాక్టివిటీలో మనం ఈవినింగ్ అయిపోయిన తర్వాత 4 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. ఒకవేళ గేట్ క్లోజ్ చేసి అప్పటి వరకు లైన్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాటర్ స్లిప్స్